చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు అలా చూద్దాం. వరుసగా 5 ఏళ్లు కేసీఆర్ ఇంటింటికి ఇచ్చిన మంచినీళ్లు కూడా ఇయ్యడం చేతగాక ప్రజల్ని దూపతోనే ఎండబెడుతున్నందుకు వేయాలనా, ప్రజల గొంతులు తడారిపోతున్నందుకు వేయాలనా ఓటు కాంగ్రెస్కి దేనికి వేయాలి? ఇది ఇవాళ మనం సూటిగా మాట్లాడాలి. ప్రజల దగ్గర పోయి చెప్పాల్సింది గిరి. రబుక్కున మళ్ళీ కాంగ్రెస్కి ఓటేస్తే ఇవన్నీ ఒప్పుకున్నట్టే, ప్రజలు ఏం ఇయ్యకున్నా ఏం లేదు పోండి అని చెప్పి మనకు సర్టిఫికెట్ ఇచ్చినట్టే. ఇది వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడే. గా విషయం ప్రజలకు గుర్తు చేయాలి. ఆ బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలమై అక్కడ ప్రధానమంత్రిని ఎన్నుకునేది మేము, కేసీఆర్కి ఎందుకు ఓటు అని మాట్లాడుతున్నాడు. ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు దొంగలు, ఇద్దరు తోడు దొంగలే. అక్కడ మోడీ ఇక్కడ కేడీ ఇద్దరు ఒక్కటే, ఇద్దరు వేరు వేరు కాదు. గుజరాత్ మోడల్ పరిపాలన చేస్తానని మాట్లాడుతున్నాడు ఈయన రేవంత్ రెడ్డి. గుజరాత్ మోడల్ పరిపాలన అంటే ప్రజల్ని ఊచకొత కోయడమే, మహిళల్ని భర్తల ముందే రేపు చేసి చంపడమే, రైళ్లు తగలబెట్టడమే, పేద ప్రజల్ని మరింత పేదలు చేయడమే గుజరాత్ మోడల్ పరిపాలన ఈ దేశంలో. రాహుల్ గాంధీ ఏమో మోడీ సైతాను, మోడీ దుర్మార్గుడు, గుజరాత్ లాగా మొత్తం ఈ దేశాన్ని నాశనం చేస్తున్నాడు అని రాహుల్ గాంధీ మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ఏమో బడేబాయ్ మోడీ, ఆయన గుజరాత్ మోడల్ ఎట్లయితే చేసిండో నేను అదే చేస్తా, నాకు ఆయనే ఆదర్శం అని ఈయన మాట్లాడుతున్నాడు. ఈ ఇద్దరు దొంగలు బీఆర్ఎస్కి ఎందుకు ఓటు అని మాట్లాడుతున్నారు. నిన్న మీరు చూసారు, కేసీఆర్ సూర్యాపేటకు వచ్చి వెనక తిరిగి పోతున్న మధ్యకు పోయిండో లేదో వెంటనే నీళ్ళు వదిలేను. కేఆర్ఎంబీని కేంద్రానికి ఇవ్వము అని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేయించిండ్రు. నల్లగొండ సభ పెట్టి కేసీఆర్ వస్తే అప్పటిదాకా బుకాయించిన వాళ్ళు కేఆర్ఎంబీ ఎప్పుడో ఇచ్చేసిండు, కేసీఆర్ ఇచ్చిండు అని మాట్లాడి అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూసిన వాళ్ళు